ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ప్రేమల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ నిశ్శబ్దంగా, ఎలాంటి ఆశలు లేకుండా, ప్రతిఫలం కోరుకోకుండా ప్రేమించే ఒకే ఒక్క హృదయం ఉందంటే అది అమ్మ హృదయం. అమ్మ ప్రేమ గొప్పగా అరవదు, చూపించడానికి ప్రయత్నించదు, కానీ మన జీవితంలోని ప్రతి క్షణంలో మౌనంగా తోడుగా నిలుస్తుంది. ఉదయం సూర్యుడు లేవకముందే లేచి ఇంటిని వెలుగులతో నింపే చేతులు అమ్మ చేతులే. ఇంట్లో అందరూ నిద్రలో ఉన్నా వంటగదిలో దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో తన అలసటను దాచుకుని మన ఆకలిని గుర్తుపెట్టుకునేదే అమ్మ. తన ఆకలి తీరకపోయినా పర్వాలేదు, మన కంచంలో అన్నం ఉండాలి అనే ఒక్క ఆలోచనతోనే ఆమె జీవితం సాగుతుంది. మన చిన్నప్పటి జ్వరాలు, మన కన్నీళ్లు, మన భయాలు ఇవన్నీ అమ్మ గుండెల్లో నేరుగా తాకుతాయి. మనకు జ్వరం వచ్చినప్పుడు మనకంటే ఎక్కువగా భయపడేది అమ్మే. రాత్రంతా నిద్రలేకుండా మన పక్కన కూర్చుని నుదిటిపై చేయి పెట్టి మన ఊపిరి లెక్కపెట్టుకుంటూ కూర్చునేది అమ్మ. మనం నిద్రపోతే చాలు, ఆమె గుండెకి కొంచెం శాంతి. మన మొదటి మాట అమ్మ అయినా ఆ మాట విలువ మనకు అర్థమయ్యేది చాలా ఆలస్యంగా. చిన్నప్పుడు అమ్మని పిలవడం అలవాటు, పెద్దయ్యాక అమ్మని మర్చిపోవడం అలవాటైపోతుంది. కాని అమ్మ మాత్రం మన వయస్సుతో సంబంధం లేకుండా మనల్ని ఎప్పటికీ చిన్నపిల్లలుగానే చూస్తుంది. పాఠశాలకు వెళ్లే రోజుల్లో మన చేతిని పట్టుకుని ముందుకు నడిపింది అమ్మ. మన భుజంపై బస్తా బరువు కంటే మన భవిష్యత్తు బరువు ఎంత ఉందో ఆమెకు బాగా తెలుసు. మనం నవ్వుతూ స్కూల్లోకి వెళ్ళినా వెనకనుంచి మనల్ని చూస్తూ ఆమె కళ్లల్లో ఎన్నో భయాలు, ఎన్నో ఆశలు దాగి ఉండేవి. మన విజయాల్లో మనం ఆనందపడితే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పకుండా కేవలం ఒక చిరునవ్వుతో ఆస్వాదించేది అమ్మ. కాని మన ఓటమిలో మనకంటే ఎక్కువగా బాధపడేది కూడా అమ్మే. ఈ ప్రపంచం మనల్ని తప్పుపట్టినప్పుడు, మనపై వేలు చూపించినప్పుడు కూడా నా బిడ్డ మంచివాడే అని గట్టిగా నమ్మిన ఒక్క మనసు అమ్మ మనసే. మన కోపాన్ని భరించింది, మన మాటలతో గాయపడినా మౌనంగా మన్నించింది, మన తప్పులను క్షమించింది, కాని మనల్ని ఎప్పుడూ ద్వేషించలేదు. ఎన్నోసార్లు మనకు తెలియకుండా ఒంటరిగా ఏడ్చింది, కాని మన ముందుకు వచ్చేసరికి ఆ కన్నీళ్లన్నీ చిరునవ్వుగా మార్చుకుంది. మన జీవితంలో మనం బిజీగా మారినప్పటికీ, మన ప్రపంచం పెద్దదైనప్పటికీ అమ్మ ప్రపంచం మాత్రం మన చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. మన ఫోన్ కాల్ కోసం ఎదురుచూసేది, మన ఒక్క మాట కోసం రోజంతా ఆశగా చూసేది అమ్మే. అమ్మ కోరేది పెద్ద ఇల్లు కాదు, బంగారం కాదు, పేరు ప్రతిష్టలు కాదు. బాగున్నావా అని మనం అడిగే ఒక్క మాట, తిన్నావా అని మనం చూపించే చిన్న శ్రద్ధ చాలు ఆమెకు. మన దగ్గర ఉండటం కాకపోయినా మన మనసులో ఉండాలని కోరుకునేది అమ్మ. ఈరోజు అమ్మ మనతో ఉన్నప్పుడే ఆ ప్రేమ విలువ తెలుసుకోవాలి, ఆ చేతులను పట్టుకోవాలి, ఆ మనసును గౌరవించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ నిబంధనలు లేకుండా దొరికేది అమ్మ దగ్గర మాత్రమే. అమ్మ ఉన్నప్పుడే ఆమెను ప్రేమించండి, గౌరవించండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మలాంటి ప్రేమ మళ్లీ దొరకదు. పెన్సిల్.